అది మన మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకం. ఆ రోజు మనం చేసిన పని ఒక నమ్మకాన్ని ఇచ్చాం. ఒకప్పుడు మనం చేసిన పనులు గుర్తు చేసి మన మీద ఉండే విశ్వాసాన్ని పెంచే విధంగా మీరు పనిచేశారు. అవతల వాళ్ళు చేసిన తప్పుల్ని రాజీ పడకుండా మిమ్మల్ని చూస్తే గర్వపడుతున్నా. అందుకే ఒక్క వ్యక్తి కూడా ఎత్తిన జెండా దించకుండా ఒకసారి చంద్రయ్య లాంటి కార్యకర్తలు గొంతు మీద కత్తి పెట్టి వాళ్ళ పేరు చెప్పమంటే జై చంద్రబాబు అని, జై తెలుగుదేశం అని ప్రాణం వదిలిపెట్టే పరిస్థితికి వచ్చాడు. దట్ ఈస్ ది కమిట్మెంట్. నేను ఎట్లా మర్చిపోతానంటున్నాను. అయితే ఈరోజు ఇవన్నీ కలిపి మనకు అసాధారణమైన విజయానికి దోహదం చేశాయి. ఈరోజు మనం చేయాల్సిన పని మంచి పనులు చేసి మళ్ళా ఉద్యమాన్ని క్రియేట్ చేద్దాం. ప్రజల్లో ఉత్సాహాన్ని పెంచుదాం. ప్రతి ఒక్క పని వల్ల మన వాళ్ళల్లో ప్రజల్లో ఆ రోజు తృప్తి, భవిష్యత్తు పైన ఆశ పెంచుదాం. హోప్ పెంచితే తెలుగుదేశం పార్టీ తిరుగులేని మెజార్టీతో 29కి ఇప్పటి నుంచే ప్రణాళిక తయారు చేసుకుని ప్రజల అభిమతం ప్రకారం పనిచేద్దాం. నేను మొన్నే ఒక సర్వే కూడా చేయించా. నేను ఒకటి కాదు, ఎప్పుడు సర్వేలు చేపిస్తూనే ఉంటా. నేను అప్పుడు చెప్పా, ఇప్పుడు చెప్పా, మళ్ళా మీ అందరికీ రైట్ మ్యాన్ని రైట్ ప్లేస్లో పెట్టడం నా బాధ్యత. మీరు ప్రజల్లో బాగుంటే మీకు నేను జిందాబాద్. మీరు ప్రజల్లో బాగాలేకపోతే మీకు నమస్కారం పెట్టి ఎవరైతే బాగుంటారో వాళ్ళకు దండేస్తా. అది ఎట్లా అయిపోతుందమ్మా? కోర్టులో కావాలి, మన క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నా ఐ విల్ గెట్ ఇట్ డన్. అయిపోతుంది. ఏదిమా? 1 minute. ఓకే, ఇప్పుడు మీరు ఆ పక్క నుండి వచ్చేటప్పుడు తీసుకుంటాను. ఆ పక్క కాగితాల వాళ్ళు ఆ పక్క నుండి పోయేటప్పుడు తీసుకుంటా. ఓకే, మీరు ఆ కాగితాలు అక్కడ ఒక పక్కన ఉండమ్మా, నేను తీసుకుంటాను. ఈ పక్క రండి, నేను పోయేది ఇక్కడికి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేది 21వ తారీఖున మనం కమిటీలు వేసుకున్నాం. ఒక 7 కమిటీలు వేసాం. ప్రోగ్రామ్ కోఆర్డినేషన్ కమిటీ కానీ, మొబిలైజేషన్ కమిటీ, ట్రాన్స్పోర్ట్ ఫుడ్ కమిటీ, వాలంటీర్స్ కమిటీ, పార్కింగ్ కమిటీ, వెన్యూ కంపార్ట్మెంట్ మానిటరింగ్ కమిటీ, కంట్రోల్ రూమ్ కోఆర్డినేషన్ కమిటీ మనం వేసుకున్నాం. నేను ఇక్కడ పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నా. కార్యకర్తలు మీరు ఇన్వాల్వ్ కావాలి, నాయకులు మీకు అండగా ఉండాలి. ఏ పని జరిగినా అది మీ ద్వారా జరగాలి. మీరు కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. మొదటి తారీఖు వచ్చింది. ఏ పార్టీకి లేని ఆర్గనైజేషన్ మనకుంది. 1 కోటి కుటుంబాలు పార్టీ సభ్యత్వం తీసుకున్న ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ. ప్రతి ఒక్క పేజీకి ఫ్రంట్ బ్యాక్ పేజీలు చూసుకుంటే 60 ఓట్లకి 20 కుటుంబాలకి 2 మనుషులను పెట్టుకుంటున్నాం. కేఎస్ఎస్ పెట్టుకున్నాం. కొత్తగా బూత్ కమిటీ, యూనిట్ కమిటీ, క్లస్టర్ కమిటీ వేసుకుంటున్నాం. అదే మరి పంచాయత్, మండల్, కాన్స్టిట్యున్సీ ఇవి కూడా వేసుకున్నాం. ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఎవరికీ లేదు. ఈ ఆర్గనైజేషన్ నేను మిమ్మల్ని కోరేది ఇక్కడితో ఆగేది కాదు. ఇప్పటికే చాలా